టెక్ మహేంద్ర మరియు ఒరాకిల్లో మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా ధర్నా చౌక్లో అయితే ధర్నాకి దిగిన పరిస్థితి కూడా ఉంది. మమ్మల్ని అసలు నిర్దాక్షిణ్యంగా టర్మినేట్ చేశారు. దీనికి సంబంధించినంత వరకు మమ్మల్ని పెద్ద ఎత్తున కూడా ఏదైతే టెక్ మహేంద్ర కావచ్చు లేకపోతే ఒరాకిల్ కావచ్చు ఇందులో మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వీళ్ళైతే ధర్నాకి దిగిన పరిస్థితి కూడా ఉంది. ఎప్పటి నుంచో కూడా సోషల్ మీడియా మాధ్యమాలలో దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది. ఈ రోజు ధర్నాకైతే దిగిన పరిస్థితి కూడా ఉంది. అసలు వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తున్నారు ఏంటంటే ఒకసారి వాళ్ళ మాటల్లో మేము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీరు ఎందుకు ధర్నా చేస్తున్నారు? టెక్ మహేంద్ర ఇస్ నాట్ అ గ్రేట్ ప్లేస్ టు వర్క్. చాలా టాక్సికాలిటీ ఉంటుంది. ఇట్స్ నాట్ అ ప్లేస్ వేర్ ఉమెన్ కెన్ సర్వైవ్. వాళ్ళు రన్ చేసే బీపీఏ ప్రాసెస్ అయితే అసలు చాలా భయంకరం. ఉమెన్కి రెస్పెక్ట్ ఉండదు. రెస్పెక్ట్ తీసి పక్కన పెడితే వాళ్ళ నార్మ్స్ వాళ్ళు ఫాలో చేయరు. విదౌట్ నోటీస్ పీరియడ్ నన్ను టర్మినేట్ చేశారు. టర్మినేట్ చేసినందుకు కూడా కాదు సార్, ఐ మోర్ కేపబుల్ దెన్ దస్. నేను ఇవాళ టెక్ మహేంద్ర ఎలా అంటే ఐఎమ్ what I can directly say is I'm very huge than them to take that particular position. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటి అని అంటే the harassment that they have caused, the mental harassment that they caused, still they are causing me, which I am against. మాకు కావాల్సిన బేసిక్ థింగ్స్ కూడా మీరు మాకు ప్రొవైడ్ చేయకుండా మమ్మల్ని ఏమంటారు యానిమల్స్కి కూడా రెస్ట్ ఇస్తారు సార్ సర్కస్లో, మాకు ఆ రెస్ట్ కూడా దొరకదు. That is what we are trying to say, and there are demands that I have already sent to Tech Mahindra. There are demands that I have. Until that is fulfilled, నేను ఇక్కడి నుంచి వెళ్ళలేను. మీరు చూస్తుంటే వెనక పోలీస్ మమ్మల్ని బెదిరిస్తున్నారు టు గో. మాకు పర్మిషన్ ఆఫ్టర్ 15 days 16 days తర్వాత దొరికింది. We just want to వేధింపులకు గురి చేశారని చెప్పేసి అంటా ఉన్నారు. ఎటువంటి వేధింపులకు గురి చేశారు? అది మెంటల్ స్ట్రెస్. ఒక 2 నిమిషాలు నీ బ్రేక్ ఎక్సీడ్ అయినా 170 మంది ముందు ఫ్లోర్ మీద నించుని మీరు వాష్రూమ్కి 5 నిమిషాలు ఎక్కువ వెళ్ళారు, 2 నిమిషాలు ఎక్కువ వెళ్ళారు, 3 నిమిషాలు ఎక్కువ వెళ్ళారు. వర్క్ రిలేటెడ్ కూడా అంతే సార్. ఇప్పుడు వర్క్ అనేది నాకున్న టీఎల్కి సంబంధించింది. ప్రపంచం అంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. హ్యూమిలియేషన్, డిప్రెషన్ ఏమీ చేయనివ్వరు. సో ఇట్ ఈస్ లైక్ మిమ్మల్ని వాళ్ళు బ్రెయిన్తో హైజాక్ చేసేసి పని చేయించుకుంటారు సార్. వాళ్ళు మేము వర్క్లోకి వెళ్ళేటప్పుడు మా ఫోన్స్ సీజ్ చేస్తారు. బట్ ఎందుకు సార్ వర్కింగ్ అవర్స్ తర్వాత కూడా మేము ఫోన్స్ ఆన్సర్ చేయాలి? ఎందుకు నేను ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వాలి? మా పాపకి హెల్త్ బాగాలేదు, అంతకుముందు నాకు హెల్త్ బాగాలేదు. వచ్చి లాగిన్ అయిపోండి, 1 hour పర్మిషన్ తీసుకోండి, 1 hour పడుకొని వెళ్ళండి. వై షుడ్ ఐ డూ ఇట్? యూనో ఐ అండర్స్టాండ్, నాకు పరిస్థితి బాగాలేదు కాబట్టి వెళ్ళా కదా. కానీ మీరు చెప్పండి, పాప ఒంట్లో బాగాలేదని ఎమర్జెన్సీ లీవ్ పెట్టాను నేను 3 days. వాళ్ళు నన్ను టర్మినేట్ చేసేసారు, అబాండన్ ఫ్రమ్ యువర్ సర్వీసెస్ అని చెప్పారు. కానీ ఇది ఇమాజిన్ చేయండి మీరు, మరి గత 23 days నుంచి నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు, బట్ ఐఎమ్ స్టిల్ అన్ ఎంప్లాయీ ఆఫ్ టెక్ మహేంద్ర అంట. ఇది ఎక్కడ న్యాయం సార్? దట్ ఈస్ కంప్లీట్లీ అన్లాఫుల్ టర్మినేషన్సే కాకుండా సార్ హెరాస్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాదు. ఆ ఎన్వైరన్మెంట్ అలా ఎక్కడ అరుస్తారు, ఎక్కడ తిడతారు, ఎప్పుడు తీసేస్తారు అన్న బబుల్లో మేము ఉంటాం. ఎప్పుడైనా సరే ఎక్కువ వ్యాక్యూమ్ బబుల్లో క్రియేట్ చేస్తే అది బ్లాస్ట్ అవుతుంది. ఐ థింక్ మై కేస్ ఇట్స్ బ్లాస్టెడ్. మోర్లీ ఏమైందంటే 23rd నేను పోలీస్ దగ్గరికి వెళ్తే హెల్ప్ దొరకలేదు. తర్వాత కంపెనీకి కాల్ చేస్తే మా లీగల్ టీం అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే మా దగ్గర లాయర్స్ ఉన్నారు, మీరు కేసు వేసుకుంటే ఎప్పటికీ మీరు గెలవలేరు, మీరు గెలిచేసరికి 16, 15, 14 years పట్టేస్తుంది, కాబట్టి ఈ గ్యాప్లో మాకు నచ్చింది మేము చేసుకుంటాం. చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది వాళ్ళు. సో మిగతా వాళ్ళు లేబర్ కమిషన్లో కేసు వేస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. నాకు తెలిసిన వే ఏంటంటే ప్రొటెస్ట్ చేయడం, ఇలా కూర్చోవడం. ఎందుకంటే నాతో పాటు మీరు చూస్తే 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు అంత ముందు నుంచి కూడా కేసెస్ ఉన్నాయి. అవి సాల్వ్ అవ్వలేదు. నాకు అంత ఓపిక లేదు సార్. పోరాడితే ఏమవుతుంది? కుదిరితే న్యాయం దొరుకుతుంది, లేకపోతే ప్రాణం పోతుంది. అంతకుమించి ఏం జరగదు కదా సార్. సో నా డిమాండ్స్ నేను టెక్ఎంకి పెట్టాను. కోర్ డిమాండ్స్, మా అందరి టీం సంబంధించిన డిమాండ్స్ మీకు నేను ఒకసారి షేర్ చేస్తాను. యూ కెన్ జస్ట్ చెక్ అండి. థ్యాంక్ యూ. మిమ్మల్ని ఒక్కరినే వేధింపులకు గురి చేస్తున్నారా లేకపోతే ఉన్న ఎంప్లాయీస్లో ఉన్న వాళ్ళందరినీ? నా ప్రతి ఒక్క వీడియో కింద 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వ్యూస్ ఉంటాయి కదా. ఇట్ మీన్స్ వాళ్ళందరూ సంఘీభావం తెలుపుతున్నట్టే కదా. మీరు కమెంట్స్ చదివితే 90% ఆఫ్ కమెంట్స్ ఆర్ స్టేటింగ్ వాట్ ఎవర్ ఐఎమ్ స్టేటింగ్. దే ఆర్ స్టేయింగ్ ద సేమ్, రైట్? సో నాకు ఒక్కదానికే సమస్య లేదు, అందరికి ఉంది. కానీ కెమెరా అంటే భయం, ధర్నా అంటే భయం, పోలీస్ అంటే భయం, యూనో భయం అనే లైఫ్లో మేము ఉంటాం, అంతే సార్. ఏం చేయబోతున్నారు మరి? ఇప్పుడు మీరు ధర్నాకి దిగారు, పోలీసులు అందరూ ఇక్కడ చుట్టుముట్టేసిన పరిస్థితి కూడా ఉంది. మరి పోలీసులు ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటున్నారు, ఏం చేస్తారు మీరు? సార్ నన్ను లిఫ్ట్ చేస్తే శ్రీధర్ అన్న కూర్చుంటాడు, శ్రీధర్ని లిఫ్ట్ చేస్తే హరీష్ కూర్చుంటాడు,
హరీష్ని లిఫ్ట్ చేస్తే వేరే వాళ్ళు కూర్చుంటారు. సో ఇట్ ఈస్ నాట్ అ సింపుల్ థింగ్ సార్. సార్ ఒకటి చూడండి, మమ్మల్ని పోలీసులు లిఫ్ట్ చేయడానికి ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ టు లీగలీ ప్రొటెస్ట్, రైట్? నేను ఇప్పుడు మీరు చూడండి, నా దగ్గర ఏం ఆయుధాలు లేవు, మేమేం కొట్లాడుకోవట్లేదు, నేను కూర్చుని రామకోట రాసుకుంటున్నాను. ఇలా కూడా నేను రోడ్డు మీద కూర్చోలేనంటే మరి నేను ఎన్ని సంవత్సరాలు ట్యాక్స్ ఎందుకు సార్ కట్టాను? మీరు శ్వాస తీసుకోవడానికి కూడా పర్మిషన్ తీసుకున్న లాంటి పరిస్థితుల్లో నేను ఉండాలని అనుకోవట్లేదు. ఇఫ్ దే హ్యావ్ టు లివ్ దెమ్ ఫోర్స్ఫుల్లీ లివ్ దెమ్ అండి. నేను మాత్రం ఇక్కడి నుంచి కదలను. ఐ ప్రిపేర్డ్ మై సెల్ఫ్ ప్రిటీ మచ్ ఫర్ హౌ మెనీ ఎవర్ డేస్ Mr. Anand Mahindra doesn't respond. Those many ever days I am ready to stay on streets. అది ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడ, ఏ కంపెనీ నుంచి? సార్ నేను యాక్చువల్గా ఒరాకిల్ పైన ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ చేశాను, ఒరాకిల్ ఫైల్స్ అని. అంటే ఒరాకిల్ ఏంటంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్ జరుగుతున్నాయి, ఎంప్లాయీస్ను కొట్టి భయపెట్టి రిజైన్ చేపిస్తున్నారు. అంటే నా ఉద్యమం స్టార్ట్ చేసి కూడా ఒక 1 year అయింది. నాకు తోడుగా ఇంతమంది వచ్చారు ఈరోజు. అంటే మహేష్ చెప్పినట్టు కూడా ఫస్ట్ ఏ ఉద్యమం ఒకరితోనే స్టార్ట్ అవుతుంది. అంటే మనము నిన్న 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నాము. అంటే ఒక జనరల్ డయర్ అనే వ్యక్తి కొన్ని లక్షలాది మందిని చంపాడు జలియన్ వాలాబాగ్లో. ఈరోజు ఒరాకిల్ డయర్ అనే CEO ల్యారీ ఎల్సన్ ఒక లక్షలాది మందిని కూడా రోడ్డు పైన పడేస్తున్నాడు. వాడికి ఒక హ్యూమన్ రైట్స్ లేవు, వాడికి ఒక సింపతి లేదు. ఎట్లా పడితే అట్లా ఎంప్లాయీని బెదిరించారు, రిజైన్ చేయించడము, ఎవరైతే లేబర్ కమిషన్లో కంప్లైంట్ చేస్తారో వాళ్ళని చంపుతాను భయపట్టేయడము. అంతే ఇట్లాంటి మానవ హక్కులు ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి ఈరోజు మేము ఈ ధర్నా చౌక్ వచ్చాము. యాక్చువల్గా ఏంటంటే మేము ధర్నా చౌక్లో కూడా ఫస్ట్ ధర్నా చేసిన ఐటీ యూనియన్ హైదరాబాద్లో మేమే. అంటే ఇంతవరకు ఎక్కడ కూడా ప్రపంచంలో, అంటే ఇండియాలో ఎక్కడ కూడా ఐటీ ఎంప్లాయీస్ ధర్నా చేయలేదు. మేబీ వాళ్ళకు యూనియన్స్ ఉండొచ్చు కానీ ఒక శాంతియుతంగా ధర్నా చేసిన మొట్టమొదటి వ్యక్తులము మేమే హైదరాబాద్లో. మా ధర్నా ఏంటంటే ఎందుకంటే మా టాక్సిక్ వర్క్ కల్చర్ను రిమూవ్ చేయాలి, టాక్సిక్ మేనేజ్మెంట్ రిమూవ్ చేయాలి. తర్వాత ఏంటంటే ఎంప్లాయీస్కు సేఫ్టీ ఉండాలి, ఎంప్లాయీస్కు ఉద్యోగ భద్రత ఉండాలి, ఎంప్లాయీస్కు అన్ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇట్లాంటి మేము డిమాండ్స్తో ముందుకు వస్తున్నాము. మా పోరాటం ఏంటంటే కార్పొరేట్ లాస్కి వ్యతిరేకం, కానీ మేము కంపెనీస్ కూడా వెల్కమ్ చేస్తున్నాము. ఎందుకంటే మన జీడీపీ డెవలప్ కావాలన్నా, ఎంప్లాయీ డెవలప్ కావాలన్నా, మన దేశ ఆర్థిక వ్యవస్థ డెవలప్ కావాలన్నా కంపెనీసే మనకు ముఖ్య ఆధారము. కాబట్టి మా డిమాండ్స్ అన్ని త్వరగా నెరవేర్చాలి. లేకుంటే మేము నా నెక్స్ట్ ధర్నా ఒరాకిల్ ముందే ఉంటుంది, హంగర్ స్ట్రైక్ ఉంటుంది. మమ్మల్ని ఇక్కడి నుంచి కూడా ఎవరు తీయలేరు. మేము ఈ శాంతియుతంగా మేము పోరాడతాము. మా డిమాండ్ నెరవేరే వరకు మేము ఇక్కడే కూర్చుంటాము, హంగర్ స్ట్రైక్ చేయబోతున్నాం. ఇప్పుడు మీరు శాంతియుతంగా చేస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూస్తేనే ఇంతమంది పోలీసులు వచ్చారు. మరి పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్ళిపోతే ఏం చేస్తారు మీరు? మేము హాస్పిటల్ ఇప్పుడు పోలీసులు తీసుకెళ్తారు, ఒక స్టేషన్లో పెడతారు, ఆ స్టేషన్ నుంచి నా నిరాదీక్ష ఉంటుంది. లేకుంటే హాస్పిటల్లో పెడతారు, హాస్పిటల్ నుంచి ఉంటుంది. లేకుంటే నేను ఏంటంటే అవసరమైతే నా ఒరాకిల్ కార్పొరేషన్ ఆఫీస్ ముందు కూడా నేను నిరాహార దీక్ష రెడీగా ఉన్నా. ఫైనల్గా ఏం కోరుతున్నారు మీరు? ఒరాకిల్ని కావచ్చు, ప్రభుత్వాన్ని కానీ, టెక్ మహీంద్రా మేనేజ్మెంట్ ఇంకెవరైతే ఎఫెక్టెడ్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా విధుల్లోకి తీసుకోవాలి. తీసుకొని ఏంటంటే ఒక పబ్లిక్ అపాలజీ, ఉమెన్కు ఫస్ట్ ఒక బాత్రూమ్కు టైం లిమిట్, ఒక తిండికి టైం లిమిట్. ఎక్కడున్నా మనం ఏ నాజీ వ్యవస్థలో ఉన్నామా, హిట్లర్ వ్యవస్థలో ఉన్నామా? అంటే ఈరోజు గవర్నమెంట్ కూడా కార్పొరేట్కు అనుకూలంగా వ్యవహరిస్తుంది, ఎంప్లాయీస్ను చాలా చిన్న చూపు చూస్తుంది. నేను చెప్తున్నా కదా, మేము ఎంప్లాయీస్ అందరూ రోడ్డు మీదకి వచ్చారంటే మీరు కార్పొరేట్లు ఇక్కడ తిరగలేరు, ఇక్కడ నుంచి తరిమి కొడతాం మేము. అది చూస్తున్నాం కదా, ఖచ్చితంగా కూడా మిమ్మల్ని తరిమి కొడతామంటూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ఐటీ ఎంప్లాయీస్ అయితే చెప్తున్నారు. ఒరాకిల్ కావచ్చు, లేకపోతే మహేంద్ర టెక్ కంపెనీ కావచ్చు, దీనికి సంబంధించినంత వరకు మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా వీళ్ళైతే ధర్నాకి దిగిన సిచ్యువేషన్ ఉంది. ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవాలి, లేకపోతే ఒరాకిల్ కావచ్చు, లేకపోతే టెక్ మహేంద్ర కావచ్చు, కంపెనీల ముందే మేము ధర్నాకి దిగుతామంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ అయితే చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాఘవ్తో సన్నీ మైక్ టీవీ, హైదరాబాద్.